ఈరోజు చికెన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ముందు గిన్నె పెట్టుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగిన తర్వాత 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఆకు కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఒక 4 మిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని అండ్ ఆనియన్ కూడా మంచిగా చిన్నగా చాప్ చేసుకొని అది ఆయిల్ వేసేసుకొని రెండింటిని మంచిగా కలిపేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని మంచిగా దాన్ని కూడా వేగనివ్వాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా మంచిగా కలిపేసుకొని దాన్ని కూడా మంచిగా వేగనిచ్చి ఇప్పుడు దాంట్లోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసి సిమ్లో పెట్టేసి 10 మినిట్స్ తర్వాత కర్రీ ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత దాంట్లో కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నా. ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని వదిలేసుకుంటే ఒక 10 మినిట్స్ దాని తర్వాత ఇలా వేగిపోతుంది. దాంట్లో బ్లాక్ పెప్పర్, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ మళ్ళీ వదిలేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది. దాంట్లోనే కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.